నమస్తే అందరికీ. నా పేరు ననావత్ రాజు నాయక్. ఈ వీడియో నేను చేసేది ఎవరి కోసం అంటే మన తెలంగాణ ఉద్యమకారులు క్రాంతిదల్ పృథ్వీరాజ్ అన్నగారి గురించి. అన్న, ఈ వీడియో మీరు చూడాలి, మీ దాకా రావాలని నేను కోరుకుంటా ఉన్నా. మీరు ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా తప్పకుండా మొదటగా మీడియా ముందు కానీ ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే దాంట్లో మొదటగా మీరు స్పందిస్తారు. దానికి నేను కంపల్సరీ మొదటి నుంచి మిమ్మల్ని గమనిస్తున్నా. కానీ ఈ మధ్యన ఏదైతే మీరు యాక్టివిటీస్ చేస్తున్నారో పృథ్వీరాజ్ అన్న గారు, దానివల్ల తెలంగాణ రాష్ట్రంలో మీ పేరు చెడిపోతూ ఉన్నది. మీరు మాట్లాడే మాటలు కానీ మీ తోటి ఉద్యమకారులు మాట్లాడే మాటలు కానీ కొన్ని యూట్యూబ్ మీడియా వాళ్ళు మాట్లాడే మాటల వల్ల మీకు చెడ్డ పేరు వస్తున్నది. అది మీరు గమనించాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏమైనా తప్పు చేస్తే మీరు మాట్లాడవచ్చు. తెలంగాణ అస్తిత్వం కోసం మీరు కొట్లాడుతున్నారన్నా, మంచిదే, మేము కూడా సహకరిస్తాం. కానీ తెలంగాణ ఉద్యమకారుల తల్లిదండ్రులను తీసుకొచ్చి మీరు సోమాజిగూడ ప్రెస్ మీట్లో పెట్టి ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయిన ఒక నాయకుడిని చెప్పు దెబ్బలు కొట్టించవచ్చానా? మరి చెప్పు దెబ్బలు కొట్టించినప్పుడు ఆ వీడియో కింద ఎవరైతే కామెంట్లు పెడుతున్నారో ఆ కామెంట్లు చూసి మీరు షాక్ అయిపోతున్నారు. ఇట్లా కామెంట్లు పెడుతున్నారు, అట్లా కామెంట్లు పెడుతున్నారు. మీ తోటి వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారన్న, మీ యొక్క భాష ఏ విధంగా మారిపోయిందన్న. రేవంత్ రెడ్డి గారి భాష కరెక్ట్గా లేదు. లాగులలో తొండలు వదులుతా, గుడ్లు తీసి గోటీలాడుకుంటా, పండబెట్టి తొక్కుతా, పేగులు తీసి మెళ్ళేసుకుంటూ ఈ పనికిమాల మాటలు మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి గారి మీద మనం కొట్లాడుతున్నాం కదా. యాజ్ ఏ ముఖ్యమంత్రిగా, ఒక రాజకీయ నాయకుడుగా రేవంత్ రెడ్డి గారి భాష బాగాలేదని చెప్తున్నాం కదా. మరి అదే భాషలో మీరు వెళ్ళిపోతే ఏ విధంగానా? ఈరోజు పాషం యాదగిరి గారు ఏం మాట్లాడుతున్నారు, ఈరోజు బక్క జడ్సన్ గారు ఏం మాట్లాడుతున్నారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏం మాట్లాడుతున్నారు, మీరేం మాట్లాడుతున్నారు, తోటి ఉద్యమకారులు ఏం మాట్లాడుతున్నారు, తోటి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏ విధంగా భాష మాట్లాడుతున్నారు, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒకసారి మీరు ఆలోచన చేసిరానా పృథ్వీరాజ్ అన్న? అరే, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని చెప్పు దెబ్బలు కొట్టించాల్సిన అవసరం ఏమున్నదన్న మీకు? ఏమని ఉంటే మీరు లీగల్గా చూసుకోవాలి. న్యాయ వ్యవస్థ అంటూ ఒకటి ఉన్నది కదా. మీరు ఆ విధంగా చేయించుకొని ఈరోజు ఆ తొలి వెలుగు రఘు అనే వ్యక్తిని వెనకాల పెట్టుకొని, కాలోజీ టీవీ ఆయనని వెనకాల పెట్టుకొని మీరు ఏదైతే యాక్టివిటీస్ చేస్తున్నారో దానివల్ల మీరు డ్యామేజ్ అవుతున్నారు. ఈరోజు తొలి వెలుగు రఘు అనే వ్యక్తి ప్రజా సమస్యల మీద కొట్లాడింది ఎక్కువ, భూముల మీద, రియల్ ఎస్టేట్ వ్యాపారుల మీద ఆర్టీఏ కింద డీటెయిల్ తీసుకొచ్చి వాళ్ళ మీద వీడియోలు చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి జేబులు నింపుకున్నదే ఎక్కువ. ఈయన ఏదైతే భూముల విషయం తీసుకున్నాడో ఇప్పటిదాకా భూములకు న్యాయం చేసిండే ఒక్కడు చూపించమని చెప్పండి. అలాంటి వ్యక్తిని ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక చెరువును కబ్జా చేసిండని ఆయన వెనకాల మీరు పోయి ఆయన వ్యూషిప్ పెంచడానికి మీరు ఎందుకు ట్రై చేస్తున్నారన్న? మీ భవిష్యత్ ఏంది? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఏం చేయాలనుకుంటున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్ళిళ్ళైనా 4 పెళ్ళిళ్ళైనా ఇట్లాంటి విషయాలు మనం మాట్లాడవచ్చా అన్న? మీ వెనకాల తిరిగే తొలి వెలుగు రఘు ఒక సాఫ్ట్వేర్ అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని చెప్పేసి ఆడియో వీడియో అన్నీ వచ్చినాయి కదన్న. ఒక్కసారి అయినా తొలి వెలుగు రఘుని మీరు ప్రశ్నించిరా అన్న? ఆయనకు పెళ్ళైంది కదా ఆల్రెడీ. ఈరోజు మొన్న మీరు ఏం మాట్లాడుతున్నారన్న ఒక మీడియా ఛానల్ ముందర కూర్చొని పవన్ కళ్యాణ్ గారి తల్లి బతికే ఉన్నదా? ఎవరు వాళ్ళ తల్లి? బతికే ఉంటే ఆమెకు చెప్దాము, వాళ్ళ ఆవిడకు మన తెలుగు అర్థం కాదంటారు. నాగబాబు గారి భార్యకు చెప్దామంటారు, చిరంజీవి గారి భార్యకు చెప్దామంటారు, పవన్ కళ్యాణ్ గారికి 2 కూతుర్లు ఉన్నారని చెప్తారు. మీరు ఏం మాట్లాడుతున్నారా? ఏమైంది మీకు? ఏ భాష కోసం అయితే మనం కొట్లాడుతున్నామో అదే భాషలోకి మీరు వెళ్ళిపోయారు పృథ్వీరాజ్ అన్న గారు. ఒకసారి ఆలోచన చేసి మాట్లాడండి దయచేసి. మీరు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతున్నదంతా ఈ విషయాలలో మీరు ఎవరైతే మీ వెనకాల ఉన్న వాళ్ళు సలహాలు ఇస్తున్నారో దానివల్ల మొత్తం వృధా అయిపోతున్నదన్న. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులు ఆలోచన చేస్తున్నారన్న. పృథ్వీరాజ్ అన్న గారు వీళ్ళు ఎక్కడి నుంచి ఏం భాష మాట్లాడుతున్నారని చెప్పేసి ఇంత తెలివైన బక్క జడ్సన్ గారు మొన్న ఏమన్నారన్న, పండబెట్టి కుతిక మీద కాలేసి తొక్కుతా అని మాట్లాడుతున్నారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో. ఈరోజు ఉద్యమకారుల తల్లిదండ్రులను తీసుకొచ్చి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెట్టాల్సిన అవసరం ఏమున్నదన్న పృథ్వీరాజ్ అన్న? మీరు లేరా? మీరు మాట్లాడలేరా? మీతో పాటు ఉద్యమకారులు లేరా? యూట్యూబ్ ఛానల్ వాళ్ళు లేరా? ఈరోజు యూట్యూబ్ ఛానల్ మనల్ని సపోర్ట్ చేస్తున్నదని చెప్పేసి వెనకేసుకొని తిరుగుని నోటికొచ్చినట్టు మాట్లాడతామంటే ప్రజలనే గమనిస్తారన్న. తప్పొప్పులు అనేది పక్కకు పెడతారు. మీరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో మీ వ్యవహార శైలిని తప్పకుండా గమనిస్తారన్న. మీకు ఇది డ్యామేజ్ అవుతుంది, మీరు రిపేర్ చేసుకుంటారని చెప్పేసి మీ తమ్ముడిగా ఈ యొక్క చిన్న వీడియో చేసి మీకు చెప్తున్నా. దయచేసి మీ దాకా చేరాలని కోరుకుంటున్నాను.